హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈవినింగ్ టైంలో తినడానికి చాలా బాగుంటుంది ఈ స్నాక్ ఐటెం సర్వపిండి అనమాట. సో తయారు చేసుకునే విధానం ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు మరియు కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. సో ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇలా బరకగా ఉండాలి. బాగా మెత్తని పేస్ట్గా అయితే తినడానికి టేస్ట్ బాగుండదు. సో ఈ విధంగా ఉంటే పిండిలో కలిసినప్పుడు మనకి తినేటప్పుడు టేస్ట్ వస్తుందన్నమాట. తర్వాత బియ్యం పిండి తీసుకొని అందులో ఒక స్పూన్ వరకు సాల్ట్ మరియు మనం మిక్సీ పట్టుకున్నటువంటి ఉల్లిగడ్డ పేస్ట్, తర్వాత ఒక 3 స్పూన్ల నువ్వులు, కొన్ని పల్లీలు ఈ విధంగా పలుకులుగా తీసుకొని వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసేసుకొని ఉప్పు, కారం అన్నీ కలిసే విధంగా బాగా పిండిని మిక్స్ చేసుకోవాలి. ఇలా చేతితో నలుపుతూ కలిపితే పిండిలో అనేది ఉప్పు, కారం మొత్తం కలిసిపోతుంది ఈవెన్గా. సో కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని చపాతీ ముద్దలా కలుపుకోవాలి. అంటే చపాతీ ముద్ద కంటే కొంచెం సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది. ఒకేసారి వాటర్ని యాడ్ చేయకుండా కొన్ని చిలకరించుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు పిండి జావ అయితే కొంచెం మళ్ళీ బియ్య పిండి యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత సో ఈ విధంగా గట్టిగా చేతితోటి మెదుపుతూ కలపాలన్నమాట. అప్పుడు మనకు సర్వపిండి అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఈ విధంగా పిండిని ముద్దలాగా చేస్తే మనకి చేతికి అంటుకోకుండా ఉండాలి. అప్పుడే పిండిని మనము పర్ఫెక్ట్గా కలిపినట్టు. సో ఇలా ఒక పిండి ముద్దలాగా కలిపేసుకొని మంచిగా మెత్తగా కలుపుకోవాలి. చూడండి ఎంత సాఫ్ట్గా అయిందో. సో దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మందపాటి కడాయిని తీసుకోవాలి. సో ఇలా మందంగా ఉంటే మనకి సర్వపిండి అనేది చాలా చక్కగా ఫ్రై అవుతుందన్నమాట. కొంచెం అడుగుకి ఆయిల్ వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి పిండిలోంచి కొంచెం పిండి ముద్దను తీసేసుకొని ఇలా ఫింగర్స్తో నొక్కి తర్వాత కడాయికి అడుగు భాగంలో సరిపిండిలాగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. సో ఫింగర్స్తో ఇలా అంటూ ఉంటే ఈజీగానే స్ప్రెడ్ అయిపోతుంది. కొంచెం మందంగా, కొంతమంది అయితే మందంగా పెట్టుకుంటారు, కొంతమంది అయితే కొంచెం పలసగా పెట్టుకుంటారు అన్నమాట. సో ఎలా పెట్టుకున్నా కూడా చాలా చక్కగా ఫ్రై అవుతుంది. ఇలా హోల్స్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. ఆ తర్వాత నేను ఇంకో కడాయి కూడా పెట్టి చూపిస్తున్నాను చూడండి. సో అదేవిధంగా పిండి ముద్దను తీసేసుకొని ఫింగర్స్ తోటి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి అంతే. ఇలా హోల్స్ పెట్టడం వల్ల ఆయిల్ అనేది లోపల వరకు వెళ్ళి సర్వపిండి అనేది చాలా చక్కగా ఫ్రై అవుతుంది. తర్వాత మనము గ్యాస్ అంటించుకొని దాని మీద పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు అలాగే వదిలేయాలి. సో 2 నిమిషాల తర్వాత ఈ విధంగా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా కడాయిని తిప్పుతూ ఫ్రై చేయడం వల్ల మనకి అంచులు కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి. చూడండి, ఒక 5 నిమిషాలు 6 నిమిషాల తర్వాత చాలా చక్కగా ఫ్రై అవుతుంది. సో కొంచెం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోతుంది అన్నమాట. కొంచెం చల్లారిన తర్వాత చూడండి, స్పూన్తో ఇలా అంటే చాలా చక్కగా వచ్చేస్తుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఫ్రై అయిందో. కొంచెం ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుందన్నమాట. కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా చక్కగా ఫ్రై అవుతుంది. ఇదైతే తెలంగాణలో చాలా ఫేమస్ అండి. ఈవినింగ్ టైంలో చేసుకొని తింటూ ఉంటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.